ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భగవత్ తత్వాన్ని ఎంతో చమత్కారంగా ఇలా చెప్తున్నారు. శ్రీ కృష్ణావతారంలో ఒక మధురమైన గంభీరమైన కథతో స్వామి వివరిస్తున్నారు. ఒకప్పుడు ఒక గోపిక 2 కుండలతో నీళ్లు తోడుకుని బావి దగ్గర ఉంచుకుని ఒక కుండను తన తలపై పెట్టుకున్న తర్వాత నీటితో నిండిన 2వ కుండను కూడా దానిపై పెట్టమని అక్కడే ఉన్న శ్రీకృష్ణుని అడుగుతుంది. కృష్ణుడు అలా చేయడానికి నిరాకరించి వెళ్ళిపోతాడు. వెంటనే మరొక గోపిక అటుగా వచ్చి మొదటి గోపికకు సహాయం చేసి తలపైన ఉన్న ఒక కుండ మీద 2వ కుండ పెడుతుంది. 2 కుండలు మోసుకుంటూ ఆ గోపిక తన ఇంటికి వచ్చి చేరుతుంది. కృష్ణుడు ఆమెను అనుసరించి ఇంటి వరకు వచ్చి అక్కడ నిలిచి ఆమె అడగకముందే గోపిక తలపై ఉన్న పై కుండను తీసి కింద పెడతాడు. కృష్ణుని వింత ప్రవర్తనకు ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె అతడిని అడుగుతుంది కదా, కృష్ణ, బావి దగ్గర నేను సహాయం చేయమని నిన్ను వేడుకున్నాను. నా తలపై కుండ పెట్టమని అడిగాను. నువ్వు నిరాకరించావు. ఇప్పుడు నేను అడగకుండానే నా తలపై ఉన్న కుండను తీసి కింద పెట్టావు. ఈ చర్య వెనుక ఉన్న అంతరార్థమేమిటి అని అడుగుతుంది. కృష్ణుడు దానికి ఇలా జవాబిస్తాడు. ఓ గోపిక, నేను ప్రజల భారాలను తొలగిస్తాను కానీ వాటిని పెంచను. అందుకే నీ తలపై కుండ పెట్టలేదు. ఇప్పుడు తలపై ఉన్న కుండను దించాను, బరువును దించాను అని చెప్తాడు. దైవం ప్రజల భారాలను తగ్గించని మాత్రమే చూస్తాడు కానీ వాటిని పెంచటానికి కాదని ఈ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశం యొక్క అంతరార్థం. మానవుడు దేవుని ఆజ్ఞను సంపూర్ణంగా పాటించినప్పుడు అతడి భారాలన్నీ భగవంతుడు తొలగిస్తాడు. జై సాయిరామ్.